आदाब नाजरीन, होप टुडे इंडिया न्यूज में आपका इस्तकबाल है। कुंदनबाग ग्रीनलैंड डिवीजन डीई ऑफिस के सामने बिजली डिपार्टमेंट के नॉन परमानेंट मुलाजिम ने अपने हुकूक के लिए धरना दिया। इस एहतजाज में यूनियन लीडर के लिंगम, स्टेट कमेटी मेंबर टी वेंकन्ना, जेएसी सेक्रेटरी डी पुल्लैया, एसएनएम पाशा, डीपी सीआईटीयू खदीर पाशा और उपेंद्र के साथ यादगिरी और दूसरे स्टाफ मेंबर ने शिरकत की। मुजाहिरीन ने मुतालबा किया है कि उनको परमानेंट किया जाए और उनके तनख्वाह और काम के हालात बेहतर बनाए जाए। रहनुमाओं ने हुकूमत से अपील की कि वो जल्द से जल्द उनके मसाइल हल करे, वरना एहतजाज को मजीद तेज किया जाएगा। धरने के दौरान अमन और निजाम बरकरार रहा। मजीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈరోజు తెలంగాణ విద్యుత్ కార్మికులు ఇక్కడ కుందన్బాగ్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. వారి సమస్యలు ఏముందో తెలుసుకోవడానికి ఇక్కడ యూనియన్ లీడర్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తేనా అన్న, ఇక్కడ మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమం చేపడుతున్నారు కదా, అయితే మీ సమస్యలు ఏంటి, ప్రభుత్వానికి మీ ప్రభుత్వం ఇచ్చిన మీకు వాగ్దానాలు ఏంటి, మీరు ప్రభుత్వం నుంచి ఆశిస్తుంది ఏంది, వాళ్ళకు అడిగేది ఏంది? మీరు ముందుగా మా తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ జాయింట్ యాక్స్ కమిటీకి ధన్యవాదాలు. ఎందుకంటే మేము దఫాలుగా ఇప్పటికీ కాదు, గత 3 సంవత్సరాల నుంచి యాజమాన్యానికి, ప్రభుత్వానికి మేము లెటర్ల ద్వారా అండ్ మేము కలిసి కూడా ఈ మెమరాండాలను ఇస్తున్నాం. ఈ మెమరాండాలు దేనికంటే మేము ఈ కొన్ని సంవత్సరాలు ఆర్టిజన్ కార్మికులుగా పనిచేస్తున్నాం. మాకు సాలిసాలని జీతాలు ఉన్నాయి. మేము ఎన్ని ఒత్తులకైనా తట్టుకొని ఎండనక వాననక గాలనక అండ్ ప్రతి కార్మికుడు 24 గంటలు మనం సేవ చేస్తూ అండ్ ఈ యజమాన్యానికి చెప్పుకుంటూ వస్తున్నాం. మేము అయ్యా మా బతుకులు సాలిసాలని జీతాలతోటి మాకు సరిపోట్లే జీతాలు. ముందుగా మేము ఎన్నో రకాలుగా మీకు మెమరాండాలు ఇచ్చినాం. మాకు ఏపీఎస్సీ సర్వీస్ రూల్ కావాలని, మరి మాకు కన్వర్షన్ చేయమని. ఎందుకంటే మాకు డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న బెనిఫిట్స్ ఏవీ లేవు. ఆ బెనిఫిట్లలో మాకు లీవ్ సరిగా లేవు, మెడికల్ లీవ్స్ లేవు, అండ్ మాకు డిఏ లేదు అండ్ టీఏ లేదు, ఏది లేదు. కాబట్టి మాకు అవన్నీ కల్పించాలని, మాకు ఈ సర్వీస్ రూల్స్ వేస్తే ఈ సర్వీస్ రూల్స్ ఇవన్నీ వర్తిస్తాయని చెప్పి మేము ఈ పోరాటం చేయకముందే మెమరాండాల ద్వారా మాకు సమ్మె పోకముందే పరిష్కారం రావాలని మేము మీకు విన్నవించుకున్నాం. గత ప్రభుత్వం మీకు ఏమేమి ప్రామిస్ చేసింది, ఏమేమి వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పింది? ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు మీకు ఏం చేస్తామని చెప్పారు, అది ఏం చేయలేదు అది చెప్పండి. గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో కూడా మేము ఇట్లాగే పోరాటం చేసి కనీసం మేము ఒక స్టేజ్కి వచ్చాము. ఎందుకంటే అది కూడా 1947 యాక్ట్ తీసుకొచ్చి మాకు స్టాండింగ్ రూల్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టి ఆర్టిజన్ కార్మికులుగా మమ్మల్ని గుర్తించింది. ఇప్పుడు అది కూడా మాకు సరైనది కాదు. మాకు అబ్జెక్షన్ చేసుకుంది 2017లో. అబ్జెక్షన్ చేసుకొని దాని నుంచే మాకు కన్వర్షన్ ఇస్తుందని మేము అనుకున్నాము. అప్పుడే కొంతమంది మేనేజ్మెంటు, డైరెక్టర్లు దీన్ని తప్పుతో పట్టించి మాకు అన్యాయానికి గురి చేసిరు. ఆ అన్యాయం ఇప్పటి వరకు కూడా అట్లాగే నడుస్తుంది. ఎందుకంటే మా జీవితాలు ధారపోస్తున్నాము. ఒక్కొక్కళ్ళు 30-40 సంవత్సరాలు మేము ఈ సంస్థకు మరి ధారపోసుకుంటూ వస్తున్నాము. ఇకనన్నా మాకు రిటైర్ బెనిఫిట్స్ లేదు. రిటైర్మెంట్ అయిపోతే ఇప్పుడు నా పరిస్థితి ఉంది. నేను 30 ఏళ్ళుగా ఈ సంస్థలో పనిచేస్తున్నా. నా కళ్ళు పోయినాయి, పనులు పోయినాయి. కరోనా వచ్చినా కూడా మేము కరెంట్ ఆపలేదు. ఆ కనబడని కరెంటులో కూడా పోరాటం చేసినాం. అందరు కరోనా వచ్చిందని ఇళ్ళల్లో ఉంటే కూడా దేశానికి సేవ చేసినాం, రాష్ట్రానికి సేవ చేసినాం, అందరికీ. అప్పుడు కూడా సేవ చేసుకుంటూ మా కరోనా కూడా వచ్చితే కూడా పట్టించుకోకుండా మేము పబ్లిక్ సేవ చేసినాం. ఇప్పుడు మీ ప్రస్తుత ప్రధాన డిమాండ్ ఏమిటి? ఆ డిమాండ్ ఎవరి ముందు ఉంచుతున్నారు? ఎవరితో మీరు ఇప్పుడు ఈ కావాలని అయితే డిమాండ్ చేస్తున్నారో ఎవరు అమలు చేసే పరిస్థితి ఉంది? ఇప్పుడు ఎవరితో చెప్తారు? ఈ ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి, ఎవరి దగ్గర మీరు పోయి మాట్లాడి మీ యూనియన్ నాయకులు ఎవరితో మాట్లాడుతున్నారు? మాది డిమాండ్ ఒకటే అన్న. మా డిమాండ్ మొత్తం విద్యుత్ శాఖ మంత్రి వాళ్ళు బట్టి విక్రమార్క గారు, ఆయనకు విన్నమించుకున్నాము. ఆయన ఏంటంటే ఈ ఆర్టిజన్లు అంటే ఎవరు, ఆర్టిజన్లు అంటే ఏంటిది అంటే ఆయన ఒక సంస్థ ఆయన నడుపుతున్న ఒక మంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు.
ఆయనకు మేము ఆర్టిజన్లు అంటే దఫాదఫాలుగా ఆయన పాదయాత్రలో చేసినప్పటి నుంచి కూడా మేము ఆయనకు మెమరాండాలు ఇచ్చుకుంటూ చెప్తే ఆయన పాదయాత్రలలో ఆయన ఇచ్చిన వాగ్దానమే అదే నిలబెట్టుకోమంటున్నాం. ఎందుకంటే ఆ పాదయాత్రలలో మీకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది, మా ప్రభుత్వం వచ్చినాక మీకు రెగ్యులరైజ్ చేస్తాం, మీకు న్యాయం చేస్తాం, మేము పర్మనెంట్ చేస్తామని మేము మాట ఇచ్చింది. అదే ఈరోజు నిలబెట్టుకోమంటున్నాము. ఆ వాగ్దానమే ఈరోజు మాకు పూర్తి చేయమంటున్నాము. మాకు కోరికలు ఏం లేవు, కొండ మీద కోరికలు ఏం లేవు. మాకున్న కన్వర్షన్ ఏపీజేపీ సర్వీస్ రూల్స్ మమ్మల్ని తీసుకోమంటున్నాము. అదొకటే మా కోరిక. ఏపీఎస్సీ సర్వీస్ రూల్సే తీసుకోమంటున్నాం, దాంట్లోనే మనం కన్వర్షన్ చేసుకోమంటున్నాం. ఈ నిరవధిక సమయం ఎప్పటి వరకు జరుగుతుంది? మాకు ఏదైతే మా ప్రభుత్వం సానుకూలంగా మాకు చర్చలు పిలిచి మరి సానుకూలంగా స్పందించినంత వరకు మా డిమాండ్లు 6 డిమాండ్లు ఏదైతే పెట్టినామో 6 డిమాండ్లు ఒప్పుకున్నంత వరకు ఈ పోరాటం ఇలాగే సాగుతుంది. మేము ఎక్కడ కూడా ఏ బెదిరింపులకు లొంగేయలేదు. మేము దీనికి ఉధృతంగా చేస్తాం. ఇంకా దీక్షల దాకా కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. అంత దూరం పోకుండా మాకు సానుకూలంగా స్పందించి మా కార్మికుల కష్టాలను గుర్తించి ఇప్పటికైనా మేనేజ్మెంట్ పిలిచి మరి చర్చల ద్వారా మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం.